ప్రీతమనాః పార్థక, వ్యాసుడే చెబుతున్నాడు అక్కడ. తతః ప్రీతమనాః పార్థక గంధమాల్యైశ్చ మాధవం. తతః ప్రీతమనాః పార్థక గంధమాల్యైశ్చ మాధవం అలంకృత్యోపకారం తం నైశం తస్మై నివేదయతు. అలంకృత్య ఉపకారం తం నైశం తస్మై నివేదయతు. ప్రీతమనాగా శివ పూజ చేయమనగానే అర్జునుడికి చాలా ఆనందమైంది. నేను శ్రీమన్నారాయణమూర్తినయ్యా పూజ చేయమంటే, ఊరుకో నువ్వు మా మేనత్త కొడుకు అంటాడు. ఈ బంధాలు ఆయనకి ఇలాగే చేస్తాయి. నువ్వు మా మేనమామ కొడుకు, నువ్వు దేవుడు అంటే అలాగా, మనకు అదే ఉంటుంది. దూరపు కొండలు నులుపు పెరట చెట్టు పనికిరాదు. అందుకని నీ శివుడినే పూజించు. ఇప్పుడు శివలింగం లేదు కదా, ఓ బాధపడకు అని అప్పుడే మనకి లోకంలో ప్రచారంలో ఉంది ఒక కాళహస్తి శతకంలో. దాని మీద నీ రూపు మోకాలో స్త్రీ సన్నో కుంసము మేక పెంటికయో ఈ సందేహముల్ మాన్పి. కాళహస్తి శతకంలో ఒక మాట ఉంటుంది, నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ సన్నో కుంసము మేక పెంటికయో ఈ సందేహముల్ మాన్పి. నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ వికారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వర. నీ రూపు మోకాలో, ఆ మోకాలు ఇక్కడ పుట్టింది. కృష్ణుడు మోకాలు చూపించి ఇదిగో శివలింగమేగా చేసుకో అన్నాడు ఆయన. నీకు భక్తి ఉంటే మోకాలు కూడా శివలింగం అవుతుంది. భక్తి లేకపోతే శివలింగం కూడా మోకాలే. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి పోతాం. ఈ మోకాల కథ అక్కడి నుంచి వచ్చింది, అది సత్యం. అది అందుకని శివుడు వేరే ఎందుకయ్యా, లింగాకారమే కదా కావలసింది. లింగం అంటే చిన్న ఇదిగో గుండ్రంగా ఉంది కదా చూసుకో అన్నాడు. భక్తితో చేశాడు. కృష్ణ ఇది నిమోకాలు అనలేదు, అంత అజ్ఞానంలో లేడు అర్జునుడు, మనకంటే నయం. వెంటనే వెళ్ళినప్పుడు బావ చేస్తున్నాడంటే ఏదో ఉంది ఇక్కడ, ఎందుకు చెబుతున్నాడు ఆయన అర్ధరాత్రి వచ్చి నా మేలు కోరకపోతే అని. ఇక్కడ కూర్చో చెయ్యి. ఓం నమో సోమాయ చ రుద్రాయ చ నమో ఉగ్రాయ చ వీరాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. నువ్వు ఏకాదశి రుద్రాభిషేకం చేయవయ్యా, మోకాల మీద చెయ్యి. భక్తి 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 ప్రధానం అండి. నమస్కారం పెట్టి కోరుతున్న భక్తి ప్రధానం అండి, చిత్తశుద్ధి ప్రధానం అండి. ఆకారాలు వికారాలు ప్రధానం కాదండి. నీ రూపు మోకాలు అన్నమాట దూర్జీడి మాట్లాడడానికి కారణం ఈ కథ. ఇదిగో మోకాలు ఉందిగా చేసుకోనాడు ఆయన. ఆయన కదలకుండా కూర్చున్నాడు అలాగే ఆ రుద్రాభిషేకం అయ్యేవారు. ఆయన అలాగే పూజల ప్రీతమనాగా, అది చాలా ముఖ్యం. సంతృష్టి చెందిన మనస్సు చేసాడు, ఆందోళనతో ఆవేదనతో చెయ్యాల. భక్తి ఎప్పుడు సంతోషంగా ఆనందంగా చేరి మన కోరిక నెరవేరుతుందా లేదా కాదు. కోరికలు నెరవేరకపోయినా భగవంతుడు చూసే అవకాశం వచ్చింది కదా. హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు ఏమంటాడండి, దేవీ చంద్రమతి కష్టముల మాట ఎట్లనో వారణాసిని దర్శించితిమి చూడు అని 2:30 వేస్తాడు. తర్వాత రాగం మొదలెడతాడు. ఇక్కడ భక్తయోగ పదన్యాసి వారణాసి మళ్ళీ 1:30 వేస్తాడు. పద్యం అయిపోయేసరికి 6:30 వేస్తాడు, కింద పడతాడు. అయినా మనం వింటున్నావా లేదా? శృతి హార్మోని వాడిని 6:30 వేయమంటాడు, ఎందుకంటే ఈయన 3:30 వేసాడు అప్పటికే. కానీ ఆ మాట చూడండి, దేవి కష్టముల మాట ఎట్లనో వారణాసిని దర్శించితిమి చూడు. భక్తయోగ పదన్యాసి వారణాసి కరదురిత శాస్త్రవఖరాసి వారణాసి. కష్టాలుగా ఉంటున్నామంటే పోనీ ఈ వంకెన కాశీకి వచ్చాం కదా, అది పుణ్యం కదా. అంచేత ఏం చేసినా మనకి కష్టం ఏముండని కోరిక ముందు శివ పూజ చేసే అవకాశం వచ్చింది. తీరితే తీరే, లేకపోతే కష్టాలు ఉంటాయి. నిజానికి మళ్ళీ కష్టం వస్తే మళ్ళీ చేస్తాం, దానికేముంది. మన ఇంట్లో గమనించండి, మీరు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టినప్పుడు దేవుడు మొహం మీరు చూసినట్టుగా సుఖం వచ్చినప్పుడు చూడరండి. అందరి అనుభవాల్లో ఉన్న విషయం ఇది. అంచేత కష్టాలు రావాలని మనం కోరుకోవద్దు, వస్తే సంతృప్తి పడాలి. ఈ వంకన్ భవదీయ దివ్యవదనం వెన్నేని మారుల్ భవానీ వీక్షింపక తప్పదయ్యే. నేనే పద్యం చెప్పాను మా అమ్మవారి దగ్గర. పోనీ అమ్మ కష్టం వస్తే వచ్చింది, నాకు భయం అవుతుంది, నీ కేసు చూస్తున్నా, నీ వంక చూసే అవకాశం ఇచ్చిన ఈ కష్టానికి నమస్కారం అని చెప్పాను 10 సార్లు. నీ వంకన్ భవదీయ దివ్యవదనం వెన్నేని మారు భవానీ వీక్షింపక తప్పదయ్య. అగుటన్ నేజేయు కార్యములందు ఏవో దోషములుండియుండరని చింతిల్లంగ నాకేటికెన్ నీ వేదాంత విలాసహాసములు మన్నింసున్ మహాదోషముల్. మంచి చెడ్డ ధర్మమా అధర్మమా ఎన్ని ఆలోచిస్తామమ్మా, ఈ చిన్ని బుర్రలో ఎక్కడ తోస్తాయి. అంచేత ఏదో చేస్తున్నా నువ్వు కాపాడుకుంటే కాపాడుతోందమ్మా, 66 ఏళ్ళుగా కాపాడుతోంది, ఎన్ని ఏళ్ళైనా ఆవిడే కాపాడుతుంది. ఈ చిత్తశుద్ధి ఉండాలి. ఈ వంకని కేసు చూసి అదృష్టం ఉందమ్మా, లేకపోతే చూస్తాం ఆ దేవుడికేసి మనం. పుణ్యతిథి లేకపోతే గుళ్ళోకి కూడా వెళ్ళం కదా. ఆ తిథులు ఎందుకు పెట్టారు? ఆ రోజేనే వెళతాడని. ఆ రోజే వెళ్ళాలని కాదు,
అసలే వెళ్ళని వాళ్ళు ఆ రోజునే వెళతారు. మనం మొత్తం తోసేసుకుని వెళ్ళిపోవడం, 30 మంది చచ్చిపోవడం. ఇప్పుడు పుణ్యమో పాపమో తెలియదు. ఈ ఓవర్ యాక్షనే ఆగిపోవాలి పూర్తిగా. అది ఎందుకోసం పెట్టారో తెలుసుకోవాలి. అందుకని ఆయనకి ఆ ప్రీతమన సంతృష్టితో ఆయన పూజ చేశాడు. గంధమాల్యైశ్చ, గంధము మాల్యం అంటే మాలలు అంటే షోడశోపచారాలు మనం చేసేవని కృష్ణుడిగా చేశాడు. కృష్ణుడి మెడకే గంధం రాశాడు, కృష్ణుడి మెడలో పూలమాల వేశాడు, వనమాలి మెడలో మళ్ళీ ఓ మాల వేశాడు. ఈ మోకాల మీదే అభిషేకం అంతా చేశాడు. ఉద్ధం నమ్మక జపకాలతో సహా అభిషేకం చేశాడు. అన్నీ ఆయన. అంతేకాదు, అలంకృత్య ఆకులు పువ్వులతో అలంకారం చేశాడు. ఉపహారం తమ రాత్రి తాను భోజనం చేయడం కోసం పెట్టుకున్న పదార్థం ఉందే నైవేద్యం, యదన్నం పురుషో భుంక్తే తదన్నాస్తస్య దేవతాక. వేదమే చెప్పింది దేవుడికి ఏం నైవేద్యం పెట్టాలంటే నువ్వు ఏది తింటావో అది పెట్టమన్నారు. ఇంకేం చెప్పాలా? నువ్వు ఏది తింటావో అది పెట్టి వేరే ఎందుకు పనిగట్టుకుని అది శుభ్రంగా చేయి చాలు. అందుకని తాను తినడం కోసం ఏవో 4 అట్టిపళ్ళు అక్కడ పెట్టుకున్నాడు కదా, అవి ఇచ్చాడు. అలంకృత్య ఉపహారం తమ నైశ్యం అంటే నిశా సంబంధం. ఆ రాత్రి తాను తినడానికి పెట్టుకున్న 4 పళ్ళో పాలో ఏదో అదే నైవేద్యం పెట్టాడు. నైశ్యం తస్మై న్యవేదయతు. వెంటనే ఆ పూజ అయిపోగానే కృష్ణుడు సంతృప్తి పడ్డావా? శివ పూజ సంతృప్తి బాగా జరిగింది బావా, నువ్వే శివుళ్ళో ఉన్నావు ఏమిటంట. సరే ఆ విషయం పక్కనట్టే, నేనే శివుడిని అంటే ఇక మాట్లాడ్డా, ఇంకా కొబ్బరికే కొట్టేస్తాడు నెత్తి మీద. పైగా వద్దులే అవన్నీ వద్దు, నువ్వు పడుకో అన్నాడు. నువ్వు పడుకో అన్నాడు. భక్తుడు పడుకుంటాడండి, భగవంతుడు పడుకోవడమా? భగవంతుడు పడుకోడు, అది భగవంతుని పాత్ర. 13వ రోజు రాత్రి అర్జునుడు నిద్రపోయాడు, కృష్ణుడు నిద్రపోలేదు. మళ్ళీ దారకుడి దగ్గరికి వెళ్ళి, నేను ఈ రాత్రి రాను, శిబిరంలో ఉండను, ఎవరైనా ఇక్కడికి వస్తే లోపల ఉన్నాడనే చెప్పు, నీకు అనవసరం, పొద్దున్న చెబుతా అని మళ్ళీ అర్జునుడి శిబిరానికి వెళ్ళాడు. అక్కడ కాపలా వాళ్ళని కనుమరిగేలా చేశాడు. చిన్నప్పుడు చేశాడు ఆ పని చెరసాల్లో. ఇది పెద్ద విషయం కాదు. ఇది అర్జునుడి మీద ఒక మాయ ప్రయోగించాడు. ఇలాగా అర్జునుడి శరీరం మరొక శరీరం లేచింది. ఆ లేచిన శరీరంతో పాటు ఆ కృష్ణుడు కైలాసానికి వెళ్ళాడు, సాక్షాత్తు శివుణ్ణి దర్శించడానికి వెళ్ళాడు. అక్కడ శివపార్వతులు ఇద్దరు ఉన్నారు. వైకుంఠద్రుహిణాది దేవతలు గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగచర్మవసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షాణంగ భస్మాంగుడై లోకవ్యాపిత పాండుదీధితి కరాళుండై వృషారూఢుడై అని కాళహస్తి మహోత్సవంలో ధూర్జుడి రాసిన పద్యం ప్రతీకైంది, ప్రత్యక్షమైందన్నట్టుగా శివదర్శనం అర్జునుడికి చేయించాడు. అర్జునుడు ఇక్కడ పడుకుడే ఉన్నాడు, మనలో మన మాట అది గమనించాలి. అది దేవుడు మాయ. అర్జునుడు జీవాత్మను తీసుకెళ్ళాడు. అర్జునుడు శవప్రాయంగా ఊపిరి తీస్తూ కలగంటున్నట్టుగా పడుకున్నాడు, కలగంటున్నాడు ఆయన. అర్జునుడి దృష్టిలో అది కళ, పరమాత్మ దృష్టిలో అది నిజం. జీవితం మన దృష్టిలో నిజం, దేవుడి దృష్టిలో కళ. తేడా అది. మన జీవితం ఉంది, మన దృష్టిలో నిజం, దేవుడి దృష్టిలో కళ. ఇప్పుడు అర్జునుడు కంటున్నది అతని దృష్టిలో కళ, కానీ కృష్ణుడి దృష్టిలో అది నిజం. ఆయన కైలాసానికి తీసుకువెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరుడు ఎదురుగా ఉన్నారు. ఇద్దరు పాదాభివందనం చేశారు, నమస్కారం చేశారు. భారతం అద్వైత గ్రంథం అండి. కృష్ణుడు సహా అర్జునుడు సహా ఇద్దరికీ పాదాభివందనం చేశారు. శివకేశవుల మధ్య భేదం గురించి మాట్లాడామంటే రౌరవాలది నరకాలకి పోతాం, అనుమానమే లేదు. ఇక్కడ దేవుడి మధ్యలో భేదాలు మాట్లాడకూడదు. ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు. భారతంలో అనేక ప్రయోజనాల కోసం కృష్ణుడు తపస్సు చేసింది శివుడు కోసమే. సంతానం కోసం కూడా శివుణ్ణి ఆరాధించాడు, ఇప్పుడు శివుణ్ణి ఆరాధించాడు. శివుడు తప్ప మరో దేవుడు లేడని బాగా నొక్కి చెప్పినవాడు ఎవరంటే దేవతల మొత్తంలో శ్రీకృష్ణ పరమాత్మ. శివుడే దేవుడు ఆరాధించండి అని చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసి నమస్కారం చేస్తే, ఏమిటి నారాయణ నరనారాయణులు ఇద్దరు వచ్చారు అన్నారు. వాళ్ళ పూర్వజన్మానికి తెలుసు కదా. మీరిద్దరు వచ్చారు ఏమిటయ్యా, లోకాన్ని ఉద్ధరించడానికి కిందకి వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అన్నాడు. అవసరమే వచ్చాం మహానుభావ, అర్జునుడికి పాశుపతం అనుగ్రహించండి అన్నాడు. ఇదివరకు మంత్ర రూపంలో ఇచ్చాడు కిరాతార్జునీయ ఘట్టంలో. ఇప్పుడు మంత్రరూపం కాదు, ధనుర్బాణాల రూపంలోనే మీరు అనుగ్రహించాలి, అవి తప్పితే ఇవి పని చేయవండి అంటే ఆయన వెళ్ళి, ఆయన మహానుభావుడు కాబట్టి కైలాసం ఎదురుగా అక్కడ బాణస్వరోవరం ఉందయ్యా, అందులో ఉంటాయి తీసుకోండి అన్నాడు. ఇద్దరు అక్కడికి వెడితే ఒక పెద్ద పాము ఒక చిన్న పాము పెనవేసుకుని ఉన్నాయి. అది శివుడు మాయ అంటే. ధనుర్బాణాలు అనగానే మ్యూజియంలో ఉన్నట్టు ఉంటాయనుకుంటే కుదరదు. అక్కడ ఒక పెద్ద పాము, దానిలో చిన్న పాము పెనవేసుకుని ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ వీడు రుద్రాభిషేకం చేశాక, శివస్తోత్రం చేశాక ఆ పెద్ద పాము ధనుస్సుగా, చిన్న పాము వింటినారిగా మారాయి. పక్కనే అమ్ముల పొది ఉంది. ఆ అమ్ముల పొదిని, ఆ బాణాలని తీసుకుని 14వ రోజు అర్జునుడు గాంధీవం ఉన్నప్పటికీ చేసింది శివుడి ధనుస్సుతోనే యుద్ధం చేశాడు. కైలాసం నుంచి పట్టుకొచ్చిన ధనుర్బాణాలతోనే చేశాడు. అందుకే ఎన్ని లక్షల మందినైనా ఓచకోత కోసుకుంటూ
తోలుకుంటూ వెళ్ళిపోగలిగాడు. ఈ రహస్యం కృష్ణుడికి తెలుసు, అర్జునుడికి తెలియదు. అర్జునుడు కూడా మధ్యలో 11 గంటల వేళ ద్రోణాచార్యుడు ఎదురైతే ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు, గురువు కదా అని చెప్పేసి గౌరవంతో. ఆయన చంపడు, వీడు చావడు. అప్పుడు వెంట పార్థ మహాబాహో నమే కాలాత్యజో భవేత్. అర్జున 11 గంటలైంది, నీవు అదో దిక్కుమాలిన ప్రతిజ్ఞుడు చేసావు, ఇక్కడ గడియారం లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం కావాలి? అక్కడ 5:30లోగా అక్కడికి వెళ్ళకపోతే మార్గశిర మాసం కదా, మార్గశిర శుద్ధ ఏకాదశి కదా, అంటే చలికాలం, పెందరాళ్ళే సూర్యాస్తమయం అవుతుందయ్యా. 6 గంటలు కాదు నాయన, 5:30లోపే వెళ్ళాలి. పద ద్రోణాచార్యం లేదో మాయిజీ అంటే నేను చెప్పుకున్నట్టుగా గురుర్భవాన్నమే శత్రువు. అయ్యా మీరు గురువులు, నాకు మీరు శత్రువులు కాదు, మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం నాకు లేదు, మిమ్మల్ని జయిస్తే కలిసి వచ్చేది లేదు, మీకు నమస్కారం చేస్తున్నా అంటే ద్రోణాచార్యుడు జయ హో అని మొత్తం గేట్వే ఆఫ్ ఇండియా ఓపెన్ చేసేసాడు ఆయన. అదే గురువులు లొంగ తీసుకునే విధానం. ఎందుకు ఆయనతో గొడవ పెట్టుకోవడం ఎందుకు? అక్కడి నుంచి వెళ్ళారు. అప్పుడు ఆ సమయంలో అర్జునుడికి అనుమానం వచ్చింది. ముందుకెడుతూ ఉంటే సైన్యం బాగా అడ్డంగా ఉంది. కోసేయి ఊచకోత, నువ్వు ప్రయత్నం నువ్వు చేయి, బాణాలు వేస్తూ ఉండు, ఏం జరుగుతుందో నీకు అనవసరం అని రథం తోలుకుంటూ వెడుతుంటే వేల మందిని మొండాలు రక్త ప్రవాహాలు ప్రవహిస్తుండగా ఛేదించుకుంటూ వెడుతుంటే అర్జునుడికి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి అడిగాడు, బావా నాకంటే ముందెవరో శూలం పట్టుకున్నాడు, పులి చర్మం ధరించాడు, పెడుతున్నాడు, ఆ వీరుడు ఆయన చంపుతున్నాడు ఏమిటి, నేను చంపాలి కదా అన్నాడు. ఇదో అహంకారం. ఇక్కడ వెర్రి మొఖమా, బాణాలు వేయవయ్యా, మాయలన్నీ తర్వాత చెబిది కానీ బాణాలు వేయవయ్యా, డోంట్ డిస్కస్, టేక్ యాక్షన్. అది కృష్ణుడు పద్ధతి. చర్య తీసుకో, చర్చ చేయక. ఈ చర్చ అంతా ఎందుకయ్యా? పులి చర్మం కట్టుకొని ఏం కట్టుకోడు, దిగంబరంగా ఉంటాడు, నీకు ఎందుకు ఆ గొడవ? ఆయనకి తెలియట్లా. అప్పటికి అర్జునుడికి అనుమానం వచ్చింది. ఆ చంపుతున్నది 14వ రోజు యుద్ధం చేసింది శివుడండి, అర్జునుడు కాదండి. భక్తుడు ఎక్కడి నుంచి అయినా భగవంతుడు భక్తుడు కోసం ఏ లోకం నుంచి అయినా దిగొస్తాడమ్మా, అనుమానం ఏం లేదు. అంత యుద్ధం చేసిన వాడికి మన బోడి జీవిత యుద్ధం పెద్ద విషయం కాదు. ఇది మనం ఆశ్రయించాలి. పైగా ఒక్క మాట చెబుతున్న అనుభవం మీద, దేవుణ్ణి ఆశ్రయిస్తే, మనుషులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే కలిగే ప్రయోజనాలు 4 అండి. 1 కాదండి. 1, నేరుగా దొరుకుతాడు, బ్రోకరేజ్ అవసరం లేదు. 2ది, ఒక్కడితో సరిపోతుంది, నలుగురిని ఆశ్రయించక్కర్లేదు. 3వది, రూపాయి ఖర్చు లేదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనసులో స్మరిస్తే చాలు. 4వది, తక్షణం స్పందిస్తాడమ్మా, అనుమానమే లేదు, ఆలస్యం ఉండదు. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, తక్షణం స్పందిస్తాడు. ఎన్ని ప్రయోజనాలు! నేరుగా దొరుకుతాడు, ఒక్కరితో సరిపోతుంది, రూపాయి ఖర్చు లేదు, తక్షణం స్పందిస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలో మానవులను ఆశ్రయించాలో మీరే నిర్ణయించుకో. అందుకని ఆశ్రయించాం, చూసుకుంటాడు, నువ్వు పద అని ముందు రథానికి వెడుతుంటే అప్పుడు అనుకోని ఘట్టం జరిగింది. శృతాయువు అని ఒక రాజు వచ్చాడు, వీడో ప్రమాదకరమైన మనిషి. వాడు బాణాలు వేశాడు అర్జునుడి మీద. వాడు అమ్ముల పది ఖాళీ అయిపోయింది, వాడు తలకాయ కూలిపోయే సమస్య వచ్చింది. అప్పుడు వాడు రథంలో ఉన్న గద తీసి విసిరాడు. వాడు ఆ గద చాలా ప్రమాదకరమైంది. ప్రతిదానికి వెనకాల కథలు ఉంటాయి. గద వెనకాల ఒక కథ ఉంది. ఆ కథ కేశవుడికి తెలుసు, ఈ పెద్ద మనిషికి తెలియదు. ఆ గద విసిరినప్పుడు మళ్ళీ నిన్న చెప్పామే యుద్ధంలో ఒకచోట వైష్ణవాస్త్రం భగదత్తుడి దగ్గర లేచాడని. ఈసారి కృష్ణుడు లేవలేదు, అక్కడే కూర్చొని కొంచెం ఇలా అన్నాడు, ఆ గద తనకి తగిలేలాగా. అది భయంకరమైన గద. ఆ గదాఘాతం అర్జునుడికి తగుంటే 14వ రోజు మధ్యాహ్నం శ్రీమద్ రమారమణ గోవింద, 13 మధ్యాహ్నం కొడుకు, 14 మధ్యాహ్నం తండ్రి. కానీ ఈయన అలా ఉంటున్నాడు, ఇలా జరిగాడు, ఆ గద తగిలింది. వెంటనే ఆశ్చర్యకరమైన విషయం, అర్జునుడు చూస్తున్నాడు, కృష్ణుడికి గద తగిలింది, నేనెందుకు ఇక్కడ? ప్రతిదానికి ఈయనకి ఫీలింగ్, నేనుండగా గద తగిలింది, నేను ముందు ఏం చేయాలో చేయడు, ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇక్కడ గద తగిలింది, సారథికి గద తగిలితే నేనెందుకు ఇక్కడ అని బాధపడిపోతుంటే, చేయవలసింది చేయవయ్యా, గద సంగతి తర్వాత అనగా ఆ గద అక్కడి నుంచి లేచింది, వెనక్కి వెళ్ళింది, శృతాయుధుడిని కొట్టింది వాడి తలని, వాడు అక్కడికి చచ్చిపడిపోయాడు. ఆశ్చర్యపడ్డాడు అర్జునుడు. కృష్ణుడు బహూనిమే వ్యతీత అని చాలాసార్లు భగవద్గీత దగ్గర పెట్టుకుని భారతం చదివితే మనకి పునః చరించే శ్లోకం ఇదండి. 4వ అధ్యాయంలో ఉంటుంది ఇది, జ్ఞానయోగంలో. బహూనిమే వ్యతీత అని జన్మాని తవ చార్జున తాన్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నీకు నాకు చాలా జన్మలు గడిచాయి, ఎటొచ్చి తేడా ఏమిటంటే జీవుడివి నీకు ఆ విషయాలు తెలియవు, దేవుణ్ణి నాకు ఆ విషయాలు తెలుసు. ఇప్పుడు మన బతుకులు దేవుడి చేతుల్లో పెట్టాలా, మన చేతుల్లో ఉంచుకోవాలా? మనకి ఏం తెలుసు కనుక. అప్పుడు కథ చెప్పాడు. వీడు ఎవడు అనుకుంటున్నావు? అదేమిటి బావా, గద వెనక్కి వెళ్ళి వాణ్ణి కొట్టింది. మరి అంతే, ఎందుకు కొట్టింది అనుకుంటున్నావు? వీళ్ళ అమ్మ పర్ణాశ అని ఒక నది,
వీళ్ళ నాన్న సాక్షాత్తు వరుణదేవుడు. ఈ పర్ణాశ అనేది ఒకసారి స్త్రీ రూపం ధరించి విహరిస్తోంది, తిన్నగా ఉండక మేకప్ వేసుకుంది. అప్పటికి వరుణుడు నాడే సముద్ర రూపంలో ఈ నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంటే నది రూపంలోనే చాలా అందంగా ఉంది, స్త్రీ రూపంలో ఇంకా అందంగా ఉందని ఆయన కొంచెం భ్రమపడ్డాడు. ఇద్దరూ భ్రమపడ్డారు. ఆ భ్రమలోంచి పుట్టాడు ఈ పెద్ద భ్రమ. పుట్టగానే ఆవిడ కొడుకును పట్టుకుని వీడికి చావు లేకుండా వరం ఇమ్మంది. నాకు ఉంది చావు, నన్నేం చేయమంటావు అన్నాడు. చావు లేకుండా కుదరదు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కుదరలా, నీ కొడుకు నా కొడుకు ఎక్కడ ఇంకో మాట చెప్పమన్నాడు. అప్పుడు చెప్పి మా వాడిని ఏ యుద్ధంలోనూ కూడా ఓడిపోకుండా ఉండేలాగా ఒక మహత్తరమైన ఆయుధాన్ని ఇమ్మని వరుణదేవుణ్ణి పర్ణాశ అనే నది అడిగితే అప్పుడు ఇచ్చాడు ఈ గద. ఇస్తూ శృతాయువుకి ఒక్క మాట చెప్పాడు, పర్ణాశకి చెప్పాడు, మీ అబ్బాయికి చెప్పు, ప్రతిదానికి షరతులు వర్తిస్తాయి. పెద్ద పెద్ద ప్రకటనలు రాగానే షాపింగ్కి వెళ్ళిపోకూడదు. కింద షరతులు వర్తిస్తాయంటే షరతులు చాలా చిన్నది ఉంటుంది. అక్కడికి వెళ్ళాక దాని ఖరీదు 10,000, షరతులు 1,00,000. అవన్నీ చిన్న అక్షరాల్లో ఉంటాయి కనపడకుండాను. అక్కడ వరుణుడు చెప్పాడు పర్ణాశకి, షరతులు వర్తిస్తాయి. ఈ గద యుద్ధం చేసేవాడి మీదే ప్రయోగించాలి. యుద్ధం చేయకుండా మామూలుగా ఉన్నవాడి మీద ప్రయోగిస్తే వెనక్కి వచ్చి వీణ్ణే వేసేస్తుంది. శ్రీమద్ రమారమణ గోవింద అన్నాడు. అందుకని వాడు విసిరిన గదకి కృష్ణుడు ఇలా అన్నాడు. వెంటనే ఆ గద ఆయనకి తగిలింది. కృష్ణుడు యుద్ధం చేయట్లా, సారథి యుద్ధం చెయ్యని వాడి మీద ప్రయోగించకూడదు. వాడు ప్రయోగించినప్పుడు మనస్సులో సంకల్పం అంటే ఎవడికి తగిలినా మంచిదే అనుకున్నాడు వాడు. ఆవేశం కృష్ణుడే పోతాడు, గొడవలేదు. తేలిగ్గా విడి చేతుల్లో పోతాడు కృష్ణుడు. 16,000 మంది భార్యల చేతుల్లోనే సుఖంగా ఉన్నాడు ఆయన, వీడి చేతుల్లో ఎందుకు పోతాడు? అందుకని అది జరిగే పని అది వీడి ఆశ. కానీ అందుకని ఆ గదకి ఈయన అడ్డం పడగానే ఏం జరిగింది? నిరాయుధుల మీద నువ్వు ప్రయోగించినట్టు అయింది ఇది. అందుకని వెనక్కి తిరిగింది. అక్కడే వెంటనే ప్రతిజగ్రాహతాం కృష్ణ, వ్యాసుడు అద్భుతమైన శ్లోకం రాస్తాడు అక్కడ, మీరు అదృష్టవంతులు. ప్రతిజగ్రాహతాం కృష్ణ పీనేనంశేన వీర్యవాన్. ఆ విసిరిన గదని కృష్ణుడు ఎలా భరించాడు అంటే, ప్రతిజగ్రాహతాం కృష్ణ పీనేనంశేన వీర్యవాన్ సా నాకంపయత సౌరింస వింధ్యాచలమివానిలగా. కృష్ణుడు ఆ గదని తన వక్షస్థలంతో ఇలా స్వీకరించాడు. పీనేన అంశేన, ఆయనది చాలా ఎద్దు రొమ్ములాగా బాగా బలిసిన వక్షస్థలం. ఆ స్థలాన్ని ఈ గద ఏం చేస్తుంది? ఎంతో బలవంతుడు కాబట్టి భరించగలిగాడు. పైగా అది ఏం చేయలేదనడానికి వ్యాసుడు వాడిన ఉపమానం ఏమిటంటే, వింధ్య పర్వతం మీదకు ఒక గాలి వస్తే వింధ్య పర్వతం ఏమైనా కదులుతుందా? అలాగే ఈ శృతాయువు గద విసిరిన కృష్ణుడి వక్షస్థలం చెక్కు చెదరలేదు అన్నాడు. భగవంతుడి యొక్క రక్షణ అంటే అలా ఉంటుంది ఖచ్చితంగా. నా అకంపయత సౌరింశ, కృష్ణుడి యొక్క ఛాతీ మీద ఉండే వెంట్రుకలు కూడా గాలికి ఊగలేదు ఈ గద వల్ల. అంతటి శక్తి భగవంతుడిది. మనమెంత ఆయన ఉంది ఇక్కడ. ఆయన శరణు పెడితే మనకు ఆ శక్తి వస్తుంది ఖచ్చితంగా. మన తరఫున ఆయన యుద్ధం చేస్తాడు. మనం యుద్ధం చేస్తే జీవితం 100 ఏళ్ళు చక్కగా ఉండాలంటే 100 నిమిషాలు ప్రార్థన చేసినా చాలండి, ఆయన యుద్ధం చేస్తాడు మన తరఫున. అందుకని శృతాయువు గదని భరించాడు. అప్పుడు చెప్పాడు, బాబు ఇది క్షుద్రయాగాలు చేసేవాళ్ళని గమనించండి, అంబరీషుడి కథ గుర్తు చేసుకోవయ్యా.